గుంటూరు గారం చిత్రం బాక్సాఫీస్ దగ్గర 10 రోజుల వసూలు ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే విధంగా వచ్చేయని చెప్పడం వాస్తవమే. 11వ రోజు మాత్రం వర్కింగ్ డే కాబట్టి వసూలు అయితే తగ్గుతాయి. ఎందుకంటే సెలవు రోజులు కాదు, సెలవులు పూర్తయ్యాయి కాబట్టి వర్కింగ్ డేస్ లో వసూలు రావడం చాలా కష్టంగా ఉంటుంది. 10 రోజులు బాక్సాఫీస్ దగ్గర 134 కోట్ల ఇటు టార్గెట్లు ఎంత రికవరీ జరిగిందనే మాట వస్తే 10 రోజుల్లో చాలా మొత్తంలో రికవరీ జరిగిపోయింది. సూపర్ స్టార్ మహేష్ స్టార్డమ్ అయితే స్పష్టంగా కనిపించింది బాక్సాఫీస్ దగ్గర. ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా విపరీతంగా క్రేజ్ అయితే ఉంది. భారీ పోటీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఉంది. హనుమాన్ చిత్రం రూపంలో హనుమాన్ చిత్రానికి హ్యూమంగస్ బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది. అందరి నోటి నుంచి కూడా ప్రతి చోట కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే హనుమాన్ చిత్రానికి దర్శనం ఇచ్చినా సరే ఫ్యామిలీ ప్రేక్షకులు మాత్రం గుంటూరు కారం చిత్రాన్ని ఆదరించారు. మిక్స్డ్ టాక్ తో కూడా ఇది నిజంగా గొప్ప మ్యాటర్ అని చెప్పాలి. 10 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర 122 కోట్ల 50 లక్షల షేర్ అయితే రికవరీ జరిగింది. 11వ రోజుకి వచ్చేసరికి వర్కింగ్ డే కాబట్టి అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా డ్రాప్ అయిందన్నది వాస్తవమే. 11వ రోజున టోటల్ గా చూసుకుంటే 1,50 లక్షల షేర్ అయితే రికవరీ జరిగింది. గ్రాస్ 2 కోట్ల 90 లక్షల వరకు ఈ రోజున ఉంటుందని సమాచారం. 134 కోట్ల హిట్ టార్గెట్ గాను 124 కోట్ల షేర్ అయితే 11 రోజుల రికవరీ జరిగిపోయింది. ఇంకా 10 కోట్ల వసూలు వస్తే సరిపోతుంది షేర్ రూపేనా. ఇది అందుకోవడం పెద్ద కష్టమైన మ్యాటర్ కాదు, కానీ మిగతా రోజులు కూడా స్టడీ హోల్డ్ అయితే కనపరచాలి. అప్పుడే ఈ సినిమా హిట్ అవుతుంది. మరి ఈ సినిమా హిట్ అవ్వగలుగుతుందా లేదా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.